భారత రైతులకు వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. అమెరికాతో కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందంలో భాగంగా పలు కీలక వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపు లభించింది. ముఖ్యంగా భారత రైతులు ఎక్కువగా పండించే గోధుమలు, బియ్యం, సోయా, మొక్కజొన్న వంటి పంటలను ఈ డీల్ పరిధి నుంచి మినహాయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటితో పాటు చక్కెర, డైరీ ఉత్పత్తులకు కూడా మినహాయింపు లభించడంతో దేశీయ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం పడదని భావిస్తున్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న సందిగ్ధతకు ఈ వివరణతో తెరపడినట్లయింది. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం ట్రేడ్ డీల్ తర్వాత దేశవ్యాప్తంగా అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఒప్పందం వల్ల దేశీయ వ్యవసాయ మార్కెట్ దెబ్బతింటుందని, రైతులు నష్టపోతారనే చర్చ జోరందుకుంది. ఈ ఉత్కంఠ భరిత పరిస్థితుల నేపథ్యంలో రైతుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు అన్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి ఒక కీలక సమాచారం లీక్ అయింది. భారత రైతులకు ఇబ్బంది కలగకుండా పలు వ్యవసాయ ఉత్పత్తులకు ఈ డీల్ నుంచి సుంకాల మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. గోధుమలు, బియ్యం, సోయా వంటి కీలక పంటలను ఈ ఒప్పందం పరిధి నుంచి తప్పించడం వెనుక రైతు సంఘాల నుంచి రాబోయే నిరసనలు అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, చెప్పండి. వెన్నెల, భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం అనేది కూడా ఖరారైందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదేవిధంగా భారతీయ ఉత్పత్తులపైన సుంకాన్ని 50% నుంచి 18% తగ్గిస్తున్నట్లుగా కూడా ఆయన ప్రకటించిన వెంటనే మోడీ ధన్యవాదాలు చెప్పారు. కానీ భారత ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన అనేది రాలేదు. పేపర్ వర్క్ అనేది కూడా జరుగుతుంది. బహుశా మార్చి మధ్యవారంలో దీనికి సంబంధించిన అధికారిక అంటే సంతకాలు చేసే కార్యక్రమం అనేది కూడా ఉంటుంది ట్రేడ్ డీల్ మీద. అయితే అన్ని వర్గాల్లో కూడా దీనిపైన హర్షాతిరేకాలన్నీ కూడా వ్యక్తమయ్యాయి. కానీ రైతుల్లో మాత్రం ఆందోళన అనేది కూడా వ్యక్తమైంది. ఎందుకంటే అమెరికా వ్యవసాయ రంగానికి గనక అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అందులో వాటి గనక అనుమతించినట్లయితే భారత వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా భారత అమెరికా వాణిజ్య చర్చల్లో వ్యవసాయము, డైరీ రంగాలను రక్షించే విధంగా భారత చర్యలు తీసుకుందని చెప్పేసి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వైపు నుంచి కూడా ప్రకటన అనేది కూడా రావడం కూడా జరిగింది. రైతులకు పెద్దగా నష్టం జరగకుండా ఒప్పందం అనేది కూడా రూపుదిద్దుకున్నట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా గోధుమలు, బియ్యము, సోయాబీన్, మొక్కజొన్న, చక్కెర, డైరీ ఉత్పత్తులు వీటన్నిటికీ సంబంధించి ఈ ఉత్పత్తులకు సంబంధించి అమెరికా నుంచి దిగుమతులకు ఇందులో అనుమతి అనేది కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే ఈ ఒప్పందం అనేది కూడా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసిందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే భారత అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం అనేది కూడా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఇప్పటివరకు మనం చెప్పుకున్న అంశాలు. ఈ అంశాలకు సంబంధించి మినహాయింపులన్నింటి కూడా ఇవ్వాలని చెప్పేసి అమెరికా పట్టుబడితే ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపులు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి భారతదేశం పట్టుదలతో ఉండడంతో ఈ సమస్య అనేది కూడా ఉత్పన్నమైంది. సో ప్రధానంగా ధాన్యాలు, పండ్లు, డైరీ సహా ఏ ముఖ్య వ్యవసాయ మార్కెట్ను కూడా విదేశీ ఉత్పత్తుల కోసం తెరవలేదని చెప్పేసి కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దీనికి సంబంధించి స్పష్టత అనేది కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయము, డైరీ రంగాలు సెన్సిటివ్ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో అంటే ఈ వ్యవసాయము, డైరీ రంగాలు రెండింటినీ కూడా సున్నితమైన రంగాలుగా కూడా వాటిని గుర్తించి వాటిని రక్షించామని చెప్పేసి కూడా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో ప్రకటన అనేది కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అసలు మినహాయింపు అనేది కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే భారతదేశంలో వ్యవసాయమే జీవనాధారం. 70% మంది రైతులు ఇప్పటికీ కూడా వ్యవసాయం దాని అనుబంధ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో భారతదేశంలో చిన్న మధ్య తరహా రైతులు ఎక్కువగా ఉన్నారు. విదేశీ దిగుమతులు కనుక పెరిగినట్లయితే స్థానిక రైతులు పోటీ పడే అవకాశం అనేది కూడా ఉండదు అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం కూడా తీసుకుంది. అమెరికాలో రైతులకు అక్కడ ప్రభుత్వం భారీగా సబ్సిడీలన్నిటి కూడా ఇస్తుంది. దాని ద్వారా వాళ్ళు చౌకగా ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ వాటిని కనుక అనుమతించినట్లయితే ఇది భారతీయ రైతులపై ఒత్తిడి పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని మినహాయించాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. అదేవిధంగా జిఎం ఫుడ్, డైరీ అంశాలు వీటిని కూడా నో గో ఏరియాగా కూడా చర్చలో చెప్పినట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా అమెరికా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపైన
టారిఫ్ మినహాయింపులు అనేవి కూడా ఇవ్వడం వల్ల భారతీయ ఎగుమతిదారులకు కొంత లాభం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ టారిఫ్ రోల్ బ్యాక్ వల్ల భారతీయ వ్యవసాయదారుల ఎగుమతులకు కూడా కొంత ఉపశమనం అనేది కూడా దొరికిందనేది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. సో ముఖ్యంగా విదేశీ చౌక దిగుమతుల వల్ల ధరలు పడిపోవడం అనేది కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఎంఎస్పి వ్యవస్థ పైన ఒత్తిడి అనేది కూడా తగ్గుతుంది. స్థానికంగా మార్కెట్ అనేది స్థిరంగా ఉంటుంది. ఎగుమతులకు అవకాశాలేంటి కూడా పెరుగుతాయని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు. కానీ కొన్ని రైతు సంఘాలు మాత్రం భవిష్యత్తులో వ్యవసాయానికి కూడా తలుపులన్నింటి కూడా తెరవచ్చు, వ్యవసాయ ఉత్పత్తులు కూడా భారతదేశంలోకి వచ్చేందుకు అనుమతులన్నింటి కూడా ఇవ్వచ్చు అన్న ఆందోళన అనేది కూడా వ్యక్తం చేశాయి. అదేవిధంగా ఒప్పందానికి సంబంధించిన వివరాలన్నింటి కూడా పూర్తిగా బయట పెట్టాలి. లేని పక్షంలో మరోసారి దేశవ్యాప్తంగా రైతు ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి రైతు సంఘాలు కూడా హెచ్చరిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది. భారతీయ వ్యవసాయ ఉత్పత్తిదారులను, రైతులను వీళ్ళందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకు నష్టం కలిగించే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది గనక వాస్తవ రూపం దాల్చకపోతే మాత్రం భారతీయ రైతాంగం నుంచి, రైతు సంఘాల నుంచి కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఒత్తిడిని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి బహుశా వ్యవసాయ రంగాన్ని మినహాయించమని చెప్పేసి అమెరికాపై గట్టిగా ఒత్తిడి తెచ్చే అవకాశం కూడా ఉంది. భారతదేశంలో ఏదైతే వస్తువుల కొరత ఏదైతే ఉందో వాటికి సంబంధించి మాత్రమే అనుమతి అనేది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డైరీ ఉత్పత్తులు కానీ, అదేవిధంగా మొక్కజొన్న కానీ, అదేవిధంగా యాపిల్స్, పండ్లు ఇలాంటివన్నీ కూడా భారత మార్కెట్లోకి అనుమతించే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరోసా ఇస్తుంది. మరొక నెల రోజులు అయితే పూర్తిస్థాయి ఒప్పందం అనేది కూడా దేశ ప్రజల ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.